హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో నార్మల్ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. నేను వచ్చేసి స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ పీస్ వచ్చేసి 1.5 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నాను. పొడవు వచ్చేసి మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను బ్లౌజ్కి కింద వేస్తున్నాను. ఈ పైపింగ్ వచ్చేసి మనం తీసుకున్న క్లాత్కి ఒక సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే కొంచెమే చేసుకోవాలండి, పావించమేని ఎక్కువ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం కుట్టుకున్న తర్వాత అక్కడ కొంచెం క్లాత్ బయటికి కనిపిస్తుంది కొంచెం ఉంటే. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి క్లాత్ని జాయిన్ చేస్తాము. ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో బ్లౌజ్కి అనేది జాయిన్ చేస్తాం. ఫస్ట్ ఈ పీస్ని 1/2 ఇంచ్ ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకొని ఉంటాం కదా బ్లౌజ్కి కింది సైడ్ ఖర్చు కోసము. కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చుతోనే ఈ క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. ఎందుకు స్ట్రైట్ పీస్ తీసుకున్నానంటే మనం అక్కడ నెక్ అలా షేప్ ఏం లేదు కదా, కాబట్టి స్ట్రైట్గానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, పైపింగ్ థ్రెడ్, అది తీసుకొని ఈ విధంగా క్లాత్ మిడిల్లో పెట్టుకొని క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ పైపింగ్ వచ్చేసి మనం నార్మల్ పాదంతో అయినా వేసుకోవచ్చు. నార్మల్ పాదంతోనే సరిపోతుంది, నీట్గానే వస్తుంది. ఆ పైపింగ్కి బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో ఒక స్టిచ్ అయితే రావాలండి. కనిపిస్తుందో జూమ్ చేసి చూడండి, మీకు నీట్గా కనిపిస్తుంది. స్టిచ్ అయితే ఎగ్జాక్ట్లీ మనకు పైపింగ్ పక్కనే రావాలి. అప్పుడు థ్రెడ్ అనేది మనకు కదలకుండా నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది పట్టుకోవడం కొంచెం టైట్గా పట్టుకుంటే మనకి థ్రెడ్ పక్కకోకుండా పైపింగ్ అయితే నీట్గా వస్తుంది. ఫినిషింగ్ స్టార్టింగ్లో అయితే ఈ పైపింగే నేర్చుకున్నాను నేను. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకొని డైరెక్ట్ బ్లౌజ్ మీద పెట్టి కుట్టేసుకొని తర్వాత థ్రెడ్ పెట్టి కుట్టేసేయడమే. కానీ ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అలా అంటున్నారు కాబట్టి ప్రతి బ్లౌజ్కి లోడింగ్ వేయాల్సి వస్తుంది. కానీ కొన్నిటికి మనకి ట్రాన్స్పరెంట్ క్లాత్లు ఉంటాయి కదా, అది లోడింగ్ వేస్తే లోపల సైడ్ క్లాత్ కనిపిస్తుంది కాబట్టి అలాంటి వాటికైతే ఈ పైపింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్కి కింద వేసుకోవాలన్నా అట్లా ఈ పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసాం కదా, దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది అంతే. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, స్టిచ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూసారు కదా, ఇంతేనండి. నార్మల్ పైపింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ పని ఏమి ఉండదు, త్వరగా అయిపోతుంది, నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా పైకి క్లాత్ అయితే మనకు కనిపిస్తుంది అంతే. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.